ఒక బ్యాట్స్మెన్ ఓపెనర్గా వస్తే పవర్ ప్లేని యూజ్ చేసుకొని ఫాస్ట్గా రన్స్ చేసి 4 ఫోర్లు 2 సిక్సర్లు కొడితే అది బ్యాటింగ్ కాదు. అలాగని మిడిల్ ఆర్డర్లో వచ్చి పవర్ ప్లే లేకున్నా మిడిల్ ఓవర్లలో ఫీల్డర్లు లాంగ్లో ఉంటారు కాబట్టి సింగిల్స్ డబుల్స్ తీస్తూ 50 కొట్టడం 100 చేయడం బ్యాట్స్మెన్లకు పెద్ద కష్టం కాదు. ఇక ఎండింగ్ అంటే చివర్లో డెత్ ఓవర్లలో వచ్చి కొన్ని పరుగులు చేయడం 50 కొట్టడం పెద్ద కష్టం కాదు బ్యాట్స్మెన్లకు. కానీ పరిస్థితి ఎలా ఉన్నా అది ఓపెనింగ్ అయినా స్టార్టింగ్ ఓవర్లు అయినా మిడిల్ ఓవర్లు అయినా డెత్ ఓవర్లు అయినా ఎలాంటి సందర్భంలోనైనా సరే టీం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే దాన్ని యూస్ చేసుకొని దాన్ని అందిపుచ్చుకొని దాన్ని కంటిన్యూ చేయాలంటే ఒక బ్యాట్స్మెన్కు గట్స్ కావాలి అని వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. నిజంగా ఈ అన్ని అర్హతలు కూడా టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్కు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశాడు రికీ పాంటింగ్. నిజంగా ఈరోజు న్యూజిలాండ్పై కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను క్రీజులోకి వచ్చే సమయానికి టీమిండియా చాలా కష్టాల్లో పడింది. ఒకానొక స్టేజ్లో 250 పరుగులు కూడా చేస్తుందా లేదా అనిపించింది. కానీ కేఎల్ రాహుల్ సంయమనంగా చాలా స్ఫూర్తిదాయంగా బ్యాటింగ్ని కొనసాగించాడని, అతని బ్యాటింగ్ వల్లే టీమిండియా ఈ మాత్రం మంచి స్కోర్ సాధించిందని వ్యాఖ్యానించాడు. ఈరోజు టీమిండియా గెలిస్తే మాత్రం 100% ఆ క్రెడిట్ బౌలర్ల కంటే కూడా కేఎల్ రాహుల్కే దక్కుతుందని వ్యాఖ్యానించాడు. ఎందుకంటే అలాంటి సందర్భంలో ఒక బ్యాట్స్మెన్ మిడిల్ ఓవర్లలో పరుగులు చేయడం, క్రీజ్లో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. నిలదొక్కున్న చివర్లో ఫాస్ట్గా పాజిటివ్ బ్యాటింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కానీ ఈరోజు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ మాత్రం అన్ని విధాలుగా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. ఇదొక ఇన్నింగ్స్ అని కాదు, కేఎల్ రాహుల్ తన అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అన్ని విధాలుగా కూడా ప్రతి పరిస్థితుల్లోనూ తన బ్యాటింగ్ను సమర్థవంతంగా ఆడాడని వ్యాఖ్యానించాడు. ఒక భారత పిచ్లపైనే కాదు, విదేశీ పిచ్లపై సైతం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఒకేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. కొంతమంది బ్యాట్స్మెన్లు స్వదేశీ పిచ్లపై బ్యాటింగ్ పిచ్లపై మాత్రమే రాణిస్తారు. కానీ కేఎల్ రాహుల్ పరిస్థితి ఎలా ఉన్నా, పిచ్ ఎలా ఉన్నా, అది విదేశీ పిచ్ అయినా స్వదేశీ పిచ్ అయినా ఎక్కడైనా ఒకేలా బ్యాటింగ్ చేస్తాడని వ్యాఖ్యానించాడు. నిజానికి ఒక బ్యాట్స్మెన్ క్రీజులోకి వచ్చిన మొదట్లో బంతులను డిఫెన్స్ చేయడం, వేస్ట్ చేయడం సర్వసాధారణం. కానీ దాన్ని చూస్తే చాలామంది బ్యాట్స్మెన్ విసిగిస్తున్నాడు అనుకుంటారు. కానీ పరిస్థితి తగ్గట్టుగా ఆడటం కూడా బ్యాటింగ్ నైపుణ్యం చాలా అవసరం. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చాలా సందర్భాల్లో అలానే కనిపిస్తుంది. తన మొదట్లో చాలా కూల్గా కామ్గా బ్యాటింగ్ చేస్తాడు. కానీ ఆ తర్వాతే తను ఎంత అద్భుతంగా బ్యాటింగ్ ఆడతాడో అందరికీ చూపిస్తాడంటూ వ్యాఖ్యానించాడు. తన బ్యాటింగ్ చూస్తుంటే ఖచ్చితంగా T20లు టెస్టులు కాకుండా వన్డే ఫార్మాట్లో భారత్కు వన్డే కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు.